యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి రావాల్సి వచ్చింది. యెరూషలేములోనికి ప్రవేశించిన దినమే ఈ మంటలాదివారం. తండ్రిని చిత్తమంటే మనమందరం మంచివాళ్ళమేనా? అబద్ధాలు ఆడతారా మీరు? అబద్ధాలే చెప్తున్నారు. ఇప్పుడు అబద్ధాలు ఆడరంట అసలు. అది కూడా అబద్ధమే కదా. అందరూ అబద్ధాలు ఆడతాం, లేకపోతే పెన్సిల్ దమ్ముతానం, పెన్నులు దమ్ముతానం చేస్తాం. అంటే రకరకాలుగా దేవునికి ఇష్టం లేని కార్యాలు. అదొకటి గిల్లుతాం, గించుతాం కదా. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలు. అంటే చిన్నపిల్లలు కదా మీరు. అందుకని మీరు చేసే పనులు చెప్తున్నారు. కాబట్టి మనం చేసిన పాపం పోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మనందరి పాపాలు తీసివేయడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి మన కొరకు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో వేసేస్తారు కదా. పడతారు, జైల్లో వేసేస్తారు. అలాగా మనం చేసిన తప్పుకి మనల్ని జైల్లో వేయకుండా, కొట్టకుండా ఉండాలని ఆయనే కొరడా దెబ్బలు తినడానికి, మేకులు కొట్టించుకోవడానికి, సిలువ వేయబడడానికి ఇష్టపడి యెరూషలేములోనికి వచ్చిన రోజు అంట ఈరోజు. ఆ రోజున ఎలాగైతే అక్కడున్న యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యని ప్రేమగా ఆహ్వానించారు. ఇప్పుడు మన ఊర్లోకి ఎవరన్నా ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, ఎంపీ వస్తున్నాడు, అంటే సీఎం వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? పూలు అన్ని చదువుకొని తీసుకొస్తారు కదా. ఆ రోజున ఏం చేశారంటే ఇలాంటి మట్టలు పట్టుకొని యేసు ప్రభువారిని ఆహ్వానించారు. తెలుసా మీకు ఈ విషయాలు? చెప్పారు. అక్కడ పోయిన వారం సండే స్కూల్లో చెప్పలేదా? అరే సరే, ఈరోజు నేను చెప్పాను కదా. ఎందుకు మనం మట్టలు పట్టుకుని ఊరేగుతున్నామంటే మనందరి పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించిన ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున తెలియని అనేక ప్రజలకు మనం తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? సంతోషించాలి, ఆటలు పాడాలి, గట్టిగా జయధ్వానాలు చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి పిల్లలు, ఎక్కడ పిల్లలు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ రోజున యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చారు, ఆ రోజున ఇలాగ చేశారు కాబట్టి పిల్లలందరూ ఈ రోజున ఇలా చేస్తున్నారు. ఉంటారా మరి అలాగ జాగ్రత్తగా వేగంగా ఉండాలి.